ఇగో నంద్యాల జిల్లా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆర్మీ మాజీ జవాను శ్రీనివాసులు సార్ను పానాలు తీసుకునే పరిస్థితి పట్టించిండ్రు. అసలేం జరిగిందో గసారే చెప్తాడు ఇనుండ్రి. నా పేరు శ్రీనివాసులు, నేను ఎక్స్ ఆర్మీ. నా ఇంటికి ఎదురుగా అక్బర్ అనే వ్యక్తి ఇండ్లు కడుతున్నాడు. అది ఏంటంటే మాది చిన్న రోడ్లు, 15 అడుగుల రోడ్లు. అతన్ని 2 పక్కల రోడ్లు, ఈ పక్క అర్ధడుగు భూమి ఆక్రమించాడు, పైన 2.5 అడుగు స్లాబ్ బయటకు వచ్చాడు. దానికి ఎదురుగా ఖాళీ స్థలం కొద్దిగా ఉంది. వాళ్ళు ఇంకా 4-5 అడుగులు బయటికి వచ్చారు. అప్పుడు మేము సచివాలయం ఆఫీసర్కి పోయి కంప్లైంట్ చేసి వాళ్ళు పట్టించుకోలే. ఆ తర్వాత మళ్ళీ కింద నుంచి బేస్ మట్టం లేపి పైకి లేవతంటే మళ్ళీ మున్సిపాలిటీ కమిషనర్కు అప్లికేషన్ ఇచ్చుకున్నాం. నేను ఒక్కరిని కదా ఆ బజార్ మొత్తం ఇచ్చారు. నేను ఒక్కరిది కాదు, నా ఒక్కరికి సమస్య కాదు ఇది. ఆడ 50 ఇళ్ళు ఉండే, 50 ఇళ్ళ సమస్య అది. దానివల్ల పోయి అందరం కలిసి కమిషనర్కి ఇచ్చుకున్నా ఏం లేదు. మళ్ళీ కలెక్టర్ మేడంకు ఇచ్చుకున్నాం. కలెక్టర్ మేడము స్పందనలో చెప్పితే స్పందనకు ఇచ్చినాము. స్పందనలో కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్కు చెప్పింది. ఇంకా తర్వాత మున్సిపల్ కమిషనర్ కింద ఆఫీసర్కు చెప్పారు. కానీ కింద ఆఫీసర్లు ఎవరు పట్టించుకోవడంలే. ఇన్నరా బార్డర్ల దేశం కోసం గొట్లాడిందే గాక తనకే గాక చుట్టుపక్కల ఇండ్లకు న్యాయం జరుగుతాందని గొట్లాడితే గీ మాజీ జవాన్కు దొరికిన ప్రతిఫలం. రూల్స్ కు విరుద్ధంగా ఇల్లు కడుతున్నారని తెలిసినా ఎవ్వరు పట్టించుకుంటలేరంటే ఎట్లున్నది చూడుండ్రుల్లా. అందున మాజీ జవాను ముంగటబడి న్యాయం జరిగేటట్టు చేద్దామంటే కూడా అయితలేదంటే బార్డర్లున్న శత్రువుల కంటే ఎంత ఘోరమున్నది చూడుండ్రి సమాజంలా. దేవుడు కరుణించినా పూజారి వరమియ్యలేదన్నట్టు స్పందన కార్యంలో కలెక్టర్ స్పందించినా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోయేటాలకు శత్రువులను వణికించిన ఆర్మీ జవానే మనసిరిగి ఎలుకల మందు దాగాల్సిన పరిస్థితి వచ్చిందంటే చూడుండ్రి ఎట్లున్నదో. ఇక ఇంకా ఏమంటారట తెలుసా, మన ఎమ్మెల్యే ఫారూక్ గారితో మేమందరం పోయి ఆ బజార్ ఉన్న వాళ్ళందరం పోయి కలిసి ఆయన లెటర్ రాసి ఇచ్చాడు. స్టాంప్ వేసి ఇచ్చి మినిస్టర్ మున్సిపల్ కమిషనర్కి ఇపో అని అన్నాడు. అది తీసుకొని పోతే ఆడికి ఈ ఏసీపీ ఏసీపీ కాదు పట్నాయక్ అనే అతని, ఆ తర్వాత ఈ సచివాలయం హుసేన్ అనే అతని, ఇట్లాంటి అన్నీ వచ్చిన ఎమ్మెల్యేలు కాదు మంత్రులు ఎవరు వచ్చినా మాకు లెక్కలేదు. మీ అట్లాంటి ఆర్మీలు ఎంతమంది మంది వచ్చినా ఏం తెచ్చినా మేము పట్టించుకోము. ఇది ఎంతమంది పోయింటారో మా ముందర మేము లెక్కలేదు మాకని అనేసరికి మాకు బాధలేసి ఈ సిచ్యువేషన్కి తీసుకొచ్చింది వాళ్ళే. ఎమ్మెల్యే చెప్పినా అధికారులు ఇంటలేరంటే ఎంత దారుణం ఉన్నది చూడుండ్రి. సారు పానాలకే ముప్పు లేదు గాని సర్కార్ ఆఫీసులో గిసొంటి అధికారులు ఉన్నారంటేనే పాపం ఆర్మీలో పనిచేసే గీనే ఎంతగానం బాధపడుతున్నాడో అనిపిస్తున్నది. నిజమేనుల్లా, బార్డర్లనే కాదు మన నడుమగుడున్నారు అసొంటి శత్రువులు. మరి ఆళ్ల మీద గీ మాజీ ఆర్మీ జవాను ఎట్లా గెలుస్తాడో ఏమో గాని పతొక్కలం సిగ్గుపడాల్సిన ముచ్చటుల్లాగిది.